హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సో అగ్నిపత్ వాళ్ళకి నేను ఒక మంచి మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. ఈసారి ఏం చేస్తారంటే అగ్నివీర్ వాళ్ళకి ఏం చేస్తారనేది నేను చెప్తా ఓపెన్గా. ఇప్పటి వరకు మన రివ్యూ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. దాదాపు ఆ సూర్యాపేట ర్యాలీ నుంచి నేను చెప్తానే ఉన్నా అందరికీ. అంతకంటే ముందు హకీంపేట ర్యాలీ, సూర్యాపేట ర్యాలీ, తర్వాత ఖమ్మం ర్యాలీ, ఇప్పుడు జరిగేబోయే ర్యాలీస్ గురించి కూడా చెప్తున్నా. అగ్నివీర్ వాళ్ళు మంచి శ్రద్ధగా వినండి, ఆలోచన చేయండి, మంచి ప్రిపరేషన్ కండి. టైం అస్సలు వేస్ట్ చేయకండి. ఇంకొక 3 నెలలు ఉంది, 4 నెలలు ఉంది అని మాత్రం అనుకోకండి. అసలు మీకు గుర్తుందో లేదో, నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, నార్త్లో యూపీ కానీ, రాజస్థాన్ కానీ, సో అక్కడక్కడ ఎక్కడైతే ఉంటుందో మీకు తెలిసిన వాళ్ళు కానీ ఐడియా ఉంటే ఒకసారి దాని లిస్ట్ తీయండి. 4 నిమిషాల 45 సెకండ్లు 40 సెకండ్లు వేస్తే కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది 1600 మీటర్ల. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈసారి మన సౌత్లో కూడా అట్లా 4 నిమిషాల 45 సెకండ్లు 40 సెకండ్లు 4 నిమిషాల 50 సెకండ్లు ఎందుకు పెడుతున్నారో మీకు ఏమన్నా అవగాహన ఉందా? లేకపోతే నేను చెప్తాను. ఎందుకంటే అసలు 4 నిమిషాల 45 సెకండ్లు ఎందుకు పెడుతున్నారంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్మీకి ట్రై చేసే పర్సన్ స్ట్రాంగ్గా ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి, స్ట్రెంత్ బాగుండాలి, కోర్ ఫిట్నెస్ కూడా చాలా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో అట్లా పెడతారు. మెల్లమెల్లగా మన సౌత్లో కూడా మీకు ఐడియా ఉండొచ్చు. ఎప్పుడు సూర్యాపేట ర్యాలీలో ఏం జరిగింది? 170 మీటర్స్ ఉంటే కూడా డిస్క్వాలిఫై చేసారు ఆ టైంలో. కొన్ని సిచ్యువేషన్స్ అట్లుంటాయి. మీరు ఉంది కదా అని చెప్పేసి ఇంకా లేజీ తీసుకొని 5 నిమిషాల 45 సెకండ్లు అని చెప్పేసి నిదానంగా ఎట్లా పడితే అట్లా ప్రాక్టీస్ చేసుకొని 5 నిమిషాల 30 సెకండ్లు చేయగానే మన వాళ్ళు వీక్ వేసుకుంటున్నారు. మన సౌత్లో ఉన్న పిల్లలు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన ఏరియాలలో ఉండేటోళ్ళు 5 నిమిషాల 30 చేయగానే 35 చేయగానే 5:30 అని బాగుతున్నారు. లాస్ట్ టైం 5:30 చేసేటోళ్ళని కూడా డిస్క్వాలిఫై చేసారని మీకు తెలుసు. లేకపోతే ఇప్పుడు జాబులు కొట్టిన వాళ్ళని ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. హైట్ ఎంత తీసారు, తర్వాత 600 మీటర్స్ ఎట్లా క్వాలిఫై చేసారు ఏంది అని. ఒక్కొక్కసారి బ్యాచ్లో 5-6 మందిని 2-3 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? సో అందుకోసమే 5:10, 5:10, 5 మినిట్స్ టార్గెట్. 5:40 కాదు, మీ టార్గెట్ 5 మినిట్స్. వాళ్ళు కూడా 100% లాస్ట్ టైం కూడా 5:40 అని చెప్పేసి 5:40 దిగలే, ఇంకా తక్కువ తీసారు. అంటే 5:10, 5:05 అట్లా తీసారు. కొంతమంది ట్రాక్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ని అడుగుండు, వాళ్ళు ఎక్కువ వచ్చిన 2-3 తీసుకొని లోపలికి పంపించేస్తారు. ఎందుకంటే ఇట్లా చేయడమే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నా అంటే, మన ఇండియాలో ఉండే సోల్జర్స్ చాలా పవర్ఫుల్గా బలంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అంత మంచి టైమింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫిజిక్గా ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆ టైమింగ్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. సో దానికోసమే నేను చెప్తున్నా. సో మీరు 100% దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు కూడా కావాల్సింది అదే. ఆ టైమింగ్ పెడితేనే మనకు కూడా జర మంచిగా ఉంటుంది. ఎవరు కరెక్ట్ కోచ్, ఎవరు ఏంది, ఎంత ట్రైనింగ్ చేపిస్తున్నారు అనేది అర్థమైపోతుంది. మనకు 5 మినిట్స్ చేపించడం పెద్ద కష్టమేం కాదు. లాస్ట్ టైం శుభ వీళ్ళందరూ చూసారు కదా, వాళ్ళందరూ ఆల్మోస్ట్ 5 మినిట్స్ 5:10. మన హైయెస్ట్ 450 మన ట్రైనింగ్ సెంటర్లో 450. సో ఒకటే చెప్తున్నా మీ అందరికి, నేను చెప్పేది అగ్నివీర్ వాళ్ళకి చెప్పేది ఒకటి, ఒక విలువైన సమాచారం. ఇది ఎందుకో చెప్పాలనిపించింది. ఇది ఇట్లా కాదు, చెప్పే సందర్భం ఇట్లా కాదు, ఇంకోలాగా చెప్పాలి. నేను చెప్పలేకపోతున్నా అట్లా. సో ఈ విలువైన సమాచారాన్ని మీరు ఒక 10 మందికి షేర్ చేసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ పెట్టండి. అర్థమవుతుందా? మీ కామెంట్ పెట్టడం వల్ల 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఎందుకంటే అగ్నివీర్ వాళ్ళకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు, ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు 10 మందికి షేర్ అయితే వాళ్ళు తెలుసుకొని కొద్దిగా వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఎవరైనా ఆర్మీ స్టూడెంట్స్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వచ్చేసేయండి. ఆలోచన చేయకండి, ఇవన్నీ ఏం ఆలోచన చేయకండి. మెంటల్లీ ఏం డిసప్పాయింట్ కాకండి. నో ప్రాబ్లం, డోంట్ వరీ. నేనున్నా మీకు, మీ అందరికి నేనున్నా. 5 మినిట్స్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు. మన దగ్గర చేపిస్తా, 100% షూర్, గ్యారంటీగా నేను చేపిస్తా. సో మీ అందరికీ ఈ విషయం, మీ మ్యాటర్ నేను చెప్పాలనుకొని నేను ఈ వీడియో ముందరికి రావడం జరిగింది, వీడియో తీయడం జరిగింది.
సో అర్థమయ్యింది అనుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ కూడా మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అందరికీ. జై జవాన్ జై కిసాన్.